హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. నాకు సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు, అలాగే దైవ సేవకురాలకు, వారి కుటుంబానికి ప్రత్యేకించి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సంఘ పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ఘనమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు తండ్రి ప్రభు. మధ్యకాల సమయంలో తండ్రి ప్రభు, నీ లేఖన భాగాన్ని పట్టుకుని మేము నిలబడి తండ్రి ప్రభు వివరించే అంత యోగ్యత మాకు లేదు తండ్రి ప్రభు. స్తోత్రములు తండ్రి. అయినను తండ్రి నీ కృప చొప్పున తండ్రి ప్రభు, ఇదిగో తండ్రి ప్రభు, అల్పులను అభాగ్యులను మమ్మల్ని నిలబెట్టుకుని తండ్రి ప్రభు, స్తోత్రములు తండ్రి. నీ ఆత్మ ప్రేరేపణ తండ్రి మా ద్వారాగా ఉండి నడిపించి, ఇదిగో తండ్రి మా హృదయంలో నుంచి ఏ మాట అయితే వస్తున్నదో తండ్రి ప్రభు, అది కేవలము మీకి మాత్రమే మహిమ కలుగులాగున తండ్రి ప్రభు మమ్మల్ని నడిపించండి. అలాగే తండ్రి వినిచుండగా వినే శక్తిని తండ్రి ప్రభు, బలమును కూర్చున్న వరకు దయచేయండి తండ్రి ప్రభు. స్తోత్రం తండ్రి. విని వ్యర్థముగా పోనీయకుండా తండ్రి ప్రభు అటు రీతిగా నడుచుకునే గొప్ప ధన్యత, హృదయానికి అన్వయించుకునే విషయ సూచిక తండ్రి ప్రభు వారందరికీ దయచేస్తారు. అలాగే తండ్రి ప్రభు నీ నామమందు కూడా నన్ను నిలబెట్టుకుంటారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సిలువపై యేసు ప్రభు వారు పలికిన 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనము, 27వ వచనము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకునెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3వ మాటలో చరిత్ర అయితే ఏమీ లేదండి. కానీ యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు కాబట్టి మనుషుల్లాగే తన బాధ్యతను నిర్వర్తించారనమాట. కాబట్టి ఇందులో మనం లోతుకి వెళ్ళి చెప్పడానికి ఏమీ లేదు. కానీ మనుషులుగా, అలాగే ఈ భూలోకంలో కుటుంబ బాంధవ్యాలు, బంధుత్వాలు ఉన్నవారిలాగా మన బాధ్యతలను మనము ఎప్పుడు కూడా గుర్తెరగాలని దేవుని ఈ మూడవ మాట ద్వారాగా మనకి తెలియజేస్తున్నాడు అనమాట. ముఖ్యంగా ఈ 3వ మాటలో 3 వ్యక్తిత్వాలు మనకి కనబడుతున్నాయి. 3 వ్యక్తిత్వాలు మనకి కనబడుతున్నాయి. ఒకటి, కుమారుని పోగొట్టుకుంటున్న ఒక తల్లి బాధ. ఎవరండి? కుమారుని పోగొట్టుకుంటున్న ఒక తల్లి బాధ మనకి కనబడుతుంది అన్నమాట. రెండవదిగా, తల్లి పట్ల కుమారుని యొక్క బాధ్యత. తల్లి పట్ల కుమారుని యొక్క బాధ్యత. మూడవదిగా, తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు అనమాట. తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు ఎవరండి? ఆ శిష్యుడు యోహాను. ఆ శిష్యుడు ఎవరు? యోహాను అనమాట. ఈ 3 యొక్క బాధ్యతలు, అలాగే క్రియలు ఏంటన్నది కొద్ది మాటల్లో నేను మీకు చెప్తాను. వివరించను అనమాట. చెప్తాను అంతే. వివరించడం అంటే చాలా అవుతుంది. మనకిచ్చిన అతి కొద్ది సమయాన్ని బట్టి, దేవుడు మాకిచ్చిన అతి జ్ఞానాన్ని బట్టి. ఎందుకంటే మనందరం కూర్చొని వినేవాళ్ళమే కానీ వివరించేవాళ్ళం కాదనమాట. దేవుని మహాకృపను బట్టి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి మనలో కొద్దిమందిని ఏర్పాటు చేసుకుని మనకి అవకాశం ఇస్తున్నారనమాట. అలాగే కొద్ది మాటలు వివరించుకుందాం. కుమారుని పోగొట్టుకుంటున్న తల్లి బాధ. తల్లి ఎవరండి? మరియ అనమాట. అయితే యేసు ప్రభు వారు సిలువ మీద ఉండగా చనిపోయే సమయానికి 7 మాటలు మాట్లాడే సమయానికి యేసు ప్రభు వారిని ప్రేమించేవారు ఒక్క 5 మాత్రమే ఆయన దగ్గర ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 5 మాత్రమే ఉన్నారు. ఆ పై వచనాల్లో ఉంటుంది చూడండి.
25వ వచనం, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు అనే నలుగురు ఆడలు యేసు శిలువ వద్ద నిలుచుండురి. 5వదిగా యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి, తన ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. ఈ 5గురు మాత్రమే యేసు ప్రభువుని శిలువ పక్కన నిలబడి ఉన్నారనమాట. యేసు ప్రభు వారు శిలువ మీద ఉండగా కూడా తన బాధ్యతను ఆయన మర్చిపోలేదు. దానికంటే ముందు ఆ తల్లి యొక్క బాధ ఏ విధంగా ఉన్నదన్నది మనం ఒకసారి మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారు మరియకి మొట్టమొదటిగా పుట్టిన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అనమాట. ప్రతి తల్లికి మొట్టమొదటి సంతానం మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందులోని యేసు ప్రభు వారు ఎలా పుట్టారు? పరిశుద్ధాత్మ ద్వారాగా పుట్టారనమాట. ఆయన వరపుత్రుడు అనమాట అండి, పాపము లేని కుమారుడు అనమాట అండి. అటువంటి వ్యక్తి ఆయనకి మరియమ్మకి వాగ్దానం ఏంటి? అనేక పాపులను రక్షించేవాడు, రాజులకు రాజు. ఆయనకి ఇంకో పేరు ఏంటండి? రక్షకుడు. ఇటువంటి పేరు, ఇటువంటి ప్రఖ్యాతులు ఉన్న కుమారుడు ఇప్పుడు ఏమైపోతున్నాడు? శ్రమలు పొందుతున్నాడు, రక్తం కారుస్తున్నాడు, అనేకుల ద్వారాగా ఉమ్ము ముఖం మీద ఊహించుకుంటున్నాడు. ఏ తల్లైనా తట్టుకోగలదా? తన తల్లి ఎదుర్కొంటా ఒక కుమారుడిని ఎవరైనా అవమానకరంగా మాట్లాడితే ఆ కుమారుడి కంటే ముందు ఆ తల్లికే కోపం వస్తుంది. మనం కుక్క పిల్లలను చూస్తుంటాం. కుక్క పిల్లలను పట్టుకుంటే ఈ కుక్క పిల్ల ఏం చేయదు, మనం ఆడుకుంటుంది. కానీ పెద్ద కుక్క ఏం చేస్తుంది? ఆ పిల్లని మనం ఏమన్నా చేస్తామేమో అనుకుని ఆ పెద్ద కుక్క మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అంతటి ఆ నోరు లేని జీవులకి అంత ప్రేమ ఉంటే, మరి నోరున్న ఈ మరియమ్మకి తన జ్యేష్ఠ కుమారుడు ఇన్ని శ్రమలు పడుతూ ఉండడం చూసి తట్టుకోగలదా? ఆ తల్లి బాధ ఎంతటి బాధ అండి! ఆమె బాధ మనము వర్ణించలేము. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత బాధపడి తల్లిని మొట్టమొదటి నుంచి యేసుప్రభు వారు శ్రమలు పొందిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నారు. ఒకనొక సమయంలో యేసుప్రభు వారు సిలువ మోసి కింద పడిపోయినప్పుడు ఈ మరియమ్మ పరిగెత్తుకుని వెళ్ళి ఆ తెల్లని వస్త్రం తీసుకెళ్ళి యేసుప్రభు ముఖం తుడుస్తారు అన్నట్టు. కాబట్టి అంటే ఈ యేసుప్రభు వారు ప్రతి అడుగులోని ఈమె ఇంచుమించుగా నీళ్లు తాగి ఉండదు, ఆహారం తీసుకుని ఉండదు. ఉదయం దగ్గర నుంచి మధ్యాహ్నం ఆయన చనిపోయే వరకు కూడా యేసుప్రభునే వెంట పెట్టుకుని ఉన్నదన్నమాట అండి ఆ తల్లి. ఆ తల్లిని యేసుప్రభు వారు గమనించారు. నా తల్లి నాతోనే ఉన్నది, నన్ను కన్న తల్లి, భూలోక సంబంధమైన నా తల్లి నాతోనే ఉన్నదని గమనించి ఆ కుమారుని యొక్క బాధ్యత, నేను పోతే జ్యేష్ఠ కుమారుడిగా నా తల్లిని ఎవరు చూసుకుంటారు? నేను పోతే నా తల్లి బాధ్యత ఎవరు పట్టించుకుంటారు అని గుర్తిరిగి ఆ యేసుప్రభు వారు ఆ బాధ్యతను తన ప్రియుడు శిష్యుడైనటువంటి యోహానికి అప్పచెప్తున్నారన్నమాట. అంటే తన బాధ్యతను ఆయన మర్చిపోలేదు. ఎప్పుడు ఏ స్థితిలోని? కష్టకాలంలో కూడా ఆయన మర్చిపోలేదు. మనం ఏం చేస్తాం? మనకి ఏ చిన్న శ్రమ వచ్చినా ఫస్ట్ మన ఆరోగ్యం, మన బాధనే మనం చూసుకుంటాం తప్ప మన తల్లిదండ్రులు కానీ లేదా మన తోబుట్టువులను కూడా మనం పట్టించుకోం. బాధ్యత ఎరిగిన కొడుకు ఆయన అనమాట. నేను మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. ఇది జరిగిన స్టోరీ అనమాట. నేను చదివిన చోట వేరేగా ఉంటుంది, మీకు కొద్దిగా చేంజ్ చేసి చెప్తున్నాను అనమాట. ఎందుకు వేరేగా ఉంటుందంటే, నేను చూసింది చదివాను అనమాట. ఒక ప్రవచనకారుడు అంటే ఎవరు? బ్రాహ్మిన్స్ వాళ్ళ గ్రంథాల్లో నుంచి చెప్తారు కదా, మంచి మాటలు చెప్తారు. మనకులాగే ప్రార్థన పెట్టుకునేలాగా వాళ్ళ కూడా ఒక ప్రవక్తను పిలిచి ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అలాగా చెప్పి ఆయన్ని ఒక అనాథాశ్రమం వాళ్ళు పిలిచారట.
ఎక్కడికి? ఒక వృద్ధాశ్రమం ఉంది. వృద్ధాశ్రమం అంటే తెలుసా మీకు? వృద్ధాశ్రమం అంటే తెలుసమ్మా? ముసలోళ్ళని, ఆదరణ లేని ముసలోళ్ళని, అంటే పిల్లలు లేనోళ్ళని, అనాథుల్ని పోషించే ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో పాపం పిల్లలు ఉన్నవాళ్ళు పట్టించుకోరు తల్లిదండ్రులని. వాళ్ళు ఏం చేస్తారంటే వృద్ధాశ్రమానికి కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని అందులో పెట్టేస్తారు. నెలకింతని పంపించేస్తారు. తల్లిదండ్రులను పట్టించుకోరు అనమాట. అలాంటి వాళ్ళని అక్కడ పడిచేస్తారు. అలాగే అనాథులు వాళ్ళందరూ ఉంటారన్నమాట. అయితే ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు ఏం చేశారంటే ఈ ప్రవచనాలు చెప్పేవన్నీ పిలిచి, అంటే పిలిచారనమాట అక్కడికి రమ్మని. ఇందులో ప్రవచనాలు చెప్పేవన్నీ నేను ఎందుకు డైరెక్ట్గా చెప్తున్నాను. దీంట్లో మార్చి చెప్పొచ్చు, నేను మార్చి తలుచుకోలేదు. ఎందుకంటే మంచి ఎక్కడున్నా మనం గ్రహించాలి. అది ఎందులో ఉన్నా మంచిని మనము గ్రహించాలి. కాబట్టి ఈ ప్రవచనాలు చెప్పేవన్నీ ఒక వృద్ధాశ్రమానికి పిలిచారట. మీరు రండి, ఒకసారి అక్కడ వచ్చి ఆదరణ మాటలు చెప్పండి. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని తలుచుకుంటూ, వాళ్ళ మనవాళ్ళు తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అలాగా వాళ్ళ బాధలోంచి కొద్దిగా రిలీఫ్ పొందడానికి మీరు కొద్దిగా ఆదరణ మాటలు చెప్పి తిరిగి రండి అంటే, సరే వస్తానని చెప్పేసి ఆయన ఒకనొక సమయంలో ఖాళీ చూసుకొని వెళ్ళారు. అయితే ఆయన వెళ్ళేటప్పుడు ఒక ఆమె ఈ లోపలికి వెళ్తున్నారు. ఆయన వృద్ధాశ్రమంలోకి గేట్ దగ్గర ఒక ఆమె ఒక పెట్టి పెట్టుకొని నిలబడి ఉందన్నమాట. ఒక పెట్టి పెట్టుకొని నిలబడి ఉందట. నిలబడి ఉంటే సరే ఏమో ఎవరు అనుకుని ఆయన మామూలుగా పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. ఆవిడని చూశారు, వెళ్ళిపోయిన తర్వాత ఆయన గంట చెప్పారో 2 గంటలు చెప్పారో అక్కడికి వెళ్ళి చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చేసేటప్పుడు వాళ్ళందరూ పరిచయం చేసుకున్నారు. అక్కడ పరిచర్య ఎలా జరుగుతుందో చూశారు. చూసి తిరిగి వచ్చేసేటప్పటికి ఈమె పెట్టెట్టుకొని కూడా ఇంకా అక్కడే, ఏమో ఇక్కడ ఉన్నామంటే, బాబు ఈరోజు నా కొడుకు వస్తున్నాడు, నా కొడుకు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేశాను. ఈయన చాలా సంతోషించారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎవరూ లేకుండా ఒక అనాథగా ఆ ఆశ్రమంలో ఉంది. ఈరోజు కొడుకు వచ్చి తీసుకెళ్ళిపోతున్నాడంటే ఆ తల్లికి ఎలా ఉంటుందండి? చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ వాళ్ళని అడిగారట, ఏమంటే వీళ్ళ అబ్బాయి వస్తున్నారట కదా, ఈమె వెళ్ళిపోతుందంట కదా అంటే, వాళ్ళు ఏం చేశారు తెలుసండి? ఒకసారి పక్కకి రండి, ఆమెకు దూరంగా పక్కకి తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు రాడండి, వాళ్ళ కొడుకు రాడు. అసలు జరిగింది ఏంటంటే 3 సంవత్సరాల క్రితం ఆమెని తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాడు కొడుకు, ఇప్పుడు రాలేదండి. మరి ఈ విషయం ఆవిడకి తెలియదా అంటే, తెలియదండి. ఆవిడని ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఆవిడకి పెళ్ళయ్యి 25 సంవత్సరాల తర్వాత పుట్టాడట కొడుకు. 25 సంవత్సరాల తర్వాత కొడుకు పుడితే ఆ కొడుకుని ఆ తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత కాలక్రమేణలో తండ్రి చనిపోయాడు. ఈ తల్లి ఎన్నో బాధలు పడి ఆ కొడుకుని ప్రయోజకుడిని చేసిన తర్వాత కుమారుడికి పెళ్లి చేసింది. ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు కుమారుడు, మంచిగా బ్రతుకుతున్నారు. కానీ వీళ్ళిద్దరికీ తల్లి బరువు అయిపోయింది. ఏమైందో తెలియదు. అమ్మ నిన్ను ఒక ఊరు తీసుకెళ్తానమ్మ, నేను నీ బట్టలు సర్దుపోయి రాత్రికి అన్నాడు. తన తల్లికి తెలియదు ఎక్కడ తీసుకెళ్తున్నాడో. బట్టలు సర్దుకుంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత అంతకంటే ముందు రోజు ఈ కుమారుడట వృద్ధాశ్రమానికి వెళ్ళి తన తల్లి పేరు, ఊరు పేరు అన్నీ రాయించి కొంత డబ్బు కడేసి, రేపు పొద్దున ఆవిడని తీసుకొస్తానండి, ఇక్కడ పెడతాను, మీరు తీసుకోండి అని చెప్పాడట. వాళ్ళకి చెప్పేశాడట. అయితే మరుసటి రోజుని ఈయన ఏం చేశాడంటే తన తల్లికి చెప్పి, నిన్ను చోటకు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్ళాడు. ఎక్కడికి వెళ్తున్నాం బాబు అంటే, అమ్మ నిన్ను ఊరు తీసుకెళ్తున్నాను అన్నాడట. సరిగా వృద్ధాశ్రమం గేటు బయట, అమ్మ ఇక్కడే ఉండు నేను వెంటనే వస్తానని దింపేసి వెళ్ళిపోయాడట. అంతే. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? 3 సంవత్సరాలు. అయితే ఈవిడ దింపేసి వెంటనే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలో నిలబడి ఉందా తల్లి. ఎండలో నిలబడి ఉంటే ఆ వృద్ధాశ్రమం నిర్వాహకులు వచ్చి, ఈ అమ్మాయి ఇక్కడ నిలబడ్డావు, ఎవరు మీరంటే, మా అబ్బాయి
ఈ వేరే చోటుకి వెళ్ళాడండి, వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడు అన్నదట. ఎవరమ్మా మీ పేరు ఏంటంటే, పేరు పలానా పలానా, ఊరు పలానా చెప్పింది. అయితే నిన్నే ఒకరు వచ్చి పేరు రిజిస్టర్ చేయించారు, ఇక్కడ డబ్బు కూడా గడేశారు. ఆమె ఈమె అని వీళ్ళ నిర్ధారించుకొని, నిన్ను మీ అబ్బాయి ఊరు ఎక్కడికి తీసుకెళ్ళలేదమ్మా, మా వృద్ధాశ్రమంలోనే నిన్ను దింపడానికి తీసుకొచ్చాడంటే ఒక్కసారి ఆ తల్లి గుండె పగిలిపోయి పిచ్చిదైపోయి ప్రతిరోజు పట్టుకుని ఆ చెట్టు కిందకు రావడం, కొడుకు వస్తాడని ఎదురు చూడడం 3 సంవత్సరాల నుంచి ఇదే తంతు జరుగుతూ ఉన్నదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని కుమారులు ఈ ప్రస్తుత కాలంలో ఉంటారని యేసు ప్రభు వారు మాదిరిగా మనకు తన తల్లిని చూసుకునే బాధ్యత ఇలా ఉండాలని సిలువ మీద కూడా మన బాధ్యత మనకి జ్ఞాపకం చేస్తున్నాడని తెలియచేయడానికి నేను ఈ చిన్న జరిగిన స్టోరీ చెప్పాను అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మరి తల్లిదండ్రుల్ని హింసించేవాళ్ళు, తల్లిదండ్రుల్ని దూషించేవాళ్ళు అనేకులు ఈ రోజుల్లో లేకపోలేదంటారా? చెప్పండి. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే తల్లిదండ్రుల్ని నిత్యము కూడా బాధించేవాళ్ళు, అలాగే నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం అందుకు విరుద్ధంగా ప్రతిసారి పాత నిబంధన గ్రంథం నుండి క్రొత్త నిబంధన గ్రంథం వరకు కూడా మన బాధ్యత మనకి జ్ఞాపకం చేస్తూనే ఉంటుందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మన తల్లిదండ్రులని ఎప్పటి వరకు మనం చూడాలంటే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. ఎప్పటి వరకు చూడాలంటే చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం వరకు ఉంటుంది. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడు, ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొనెను. 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన ఏ తండ్రి నీ తండ్రి ఉపదేశం అంగీకరించుడు, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. ముదిమియందు అంటే ఏంటి? వృద్ధాప్యం. అంటే నీ తల్లి చనిపోయే వరకు కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యము చేయకూడదు అన్నమాట. ఈ బాధ్యత మనకి క్రైస్తవులోనే మనకు యేసుప్రభు వారు సిలువ ద్వారాగా జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. దీనికి పెద్ద స్టోరీలు మనం చెప్పుకోవసరం లేదు. బైబిల్ గ్రంథం పేజీలు మనం తిరిగే అవసరం లేదు. బాధ్యత కలిగిన ఒక కుమారులాగా, ఒక కుమార్తెలాగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మాటకు మనము లోబడిన వారమే అవుతాం అన్నమాట. రెండవదిగా తల్లి పట్ల కుమారుని బాధ్యత. ఈ తల్లి పట్ల కుమారుని బాధ్యత ఏ విధంగా ఉందో ఒకసారి కూడా చూద్దాం. అది కూడా బాధ్యత కలిగిన కుమారులు అనేకులు ఉండాలి. బాధ్యత అన్నది మనం ఏది కూడా బరువుగా భావించకూడదు. అది ఏ బాధ్యత అయినా, కుటుంబ బాధ్యత కానివ్వండి, కుమారునిగా కుమార్తెగా బాధ్యత కానివ్వండి, అలాగే బరువు ఒక కార్యం తలపెట్టినప్పుడు ఆ కార్యాన్ని నిర్వర్తించే బాధ్యత కూడా మన మీద పెట్టినప్పుడు ఆ బాధ్యతలు మనము బరువుగా కాకుండా బాధ్యతగా మనం ఏం చేయాలి? నిర్వర్తించాలన్నమాట. ఆ బాధ్యతలు మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో అప్పుడే మనము మరి యేసు ప్రభు వారు శిష్యులుగా ఎంచబడతాం. ఎలా ఎంచబడతామండి? శిష్యులుగా ఎంచబడతాం. యేసు ప్రభు వారు ఆయనకు 12 మంది శిష్యులను తయారు చేసుకున్నారు. 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు వారికి ఎలా ఉన్నారు? బాధ్యత కలిగి ఉన్నారన్నమాట. ఈ యేసు ప్రభు వారు తన తల్లి యందు ఏ బాధ్యత అయితే కలిగి ఉన్నారో ఈ శిష్యులు కూడా క్రీస్తు యందు బాధ్యత కలిగి ఉన్నారు.
చివరిలో ఒక శిష్యుడు తన బాధ్యత మర్చిపోయి సాతానుని వెంబడించాడు. దైవ కార్యం జరగడానికే, ఎందుకంటే ఆ కార్యం అలా జరగాలి కాబట్టి అలా జరిగిందనమాట అండి ఇస్కరియోతు యూదా విషయంలో. కాబట్టి ఆ యూదా ఏమయ్యాడు? తర్వాత బాధ్యత మరిచినోడు ఏమైపోయాడండి? మరణము పొందాడు. ఆ మరణం ఎటువంటి మరణము? పాపకరమైన మరణం. ఆ పాపకరమైన మరణం అంటే ఉరిశిక్ష, తనకు తానే ఉరిశిక్ష ఇసుకుని చనిపోయాడు అనమాట. మోషేకు పరిచారకుడుగా ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. అంటే మోషేకి పిల్లలు లేరంటారా? బాధ్యత మోషే బాధ్యత ఎవరు మోయాలి? అసలు మోషే పిల్లలు మోయాలి. కానీ ఇక్కడ మోషే పిల్లలు మోయలేదు. మోషే ఒక శిష్యుని తయారు చేసుకున్నాడు, యెహోషువను తయారు చేసుకున్నాడు అన్నట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందండి? ఫస్ట్ తల్లి కోసం అయిపోయింది, ఇప్పుడు కుమారుడు బాధ్యత కోసం నేను చెప్తున్నాను. ఆ బాధ్యత మనము తెలుసుకోవాలన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా యెహోషువకి శిష్యుడిగా ఎవరున్నారంటే కాలేబు ఉన్నాడు అన్నమాట. అయితే ఏలియాకి శిష్యుడిగా ఎవరున్నారు? ఎలీషా ఉన్నారు అన్నమాట. తర్వాత పౌలుకు శిష్యుడిగా శీల ఉన్నాడు. పౌలుకు తిమోతి ప్రియకుమారుడుగా బాధ్యత కలిగి ఉన్నాడు. పౌలుకు తీతు నిజమైన కుమారుడుగా చక్కని బాధ్యత కలిగి ఉన్నాడు అన్నమాట. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే పండిత పుత్ర పరమ, మీరు చెప్పాల, పండిత పుత్ర పరమ సొంఠ అంటే పండితుడు కుమారుడట పరమ దరిద్రుడు అవుతాడట. హల్లెలూయా కదండి. ఎలాగవుతాడంటే మా నాన్న మాస్టర్, నేను చదివినా చదవకపోయినా పర్లేదు, గంగరాజ్ మాస్టర్ అని ఉండేవారు, మీకు తెలిసే చాలామందికి. ఆ గంగరాజ్ మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఏం చేసాడు అండి? గంగరాజ్ మాస్టర్ అంటే నా విషయం చెప్తున్నాను, అందరినీ బాగానే చూసాడు, మన వాళ్ళందరినీ. నా విషయంలో చెప్తున్నాను, నన్ను బాగా చూసేవాడు. వాళ్ళ అబ్బాయిని తూటుకర్లు ఇరిగిపోయి, అంటే వాళ్ళ అబ్బాయిని అంతలా కొట్టివాడే. ఎప్పుడు కూడా గురువు యొక్క పిల్లలు చెడు మార్గంలో నడుస్తూ ఉంటారు, చక్కని మార్గంలో పెట్టే బాధ్యత గురువులదన్నమాట. బాధ్యత మర్చిపోకుండా ఉండే బాధ్యత కూడా పిల్లలమైన మన మీద కూడా ఉంటుంది. మన తల్లిదండ్రులు యొక్క బాధ్యత మనం తీసుకోవాలంటే మన తల్లిదండ్రులు కూడా మన బాధ్యత మనకు జ్ఞాపకం చేయాలి. ఈ రోజుల్లో అనేక మంది పిల్లలు చెడిపోతున్నారంటే దానికి కారణాలు ఏంటి? తల్లిదండ్రులు కరెక్ట్గా లేకపోవడం. కుమారుడు ఏదన్నా చెడు పని చేశాడు అనుకోండి, పక్కన ఇప్పుడు మా అబ్బాయి ఏదైనా చెడు పని చేశాడు, పక్కన జాన్సన్ గారు లేకపోతే వీరబాబు గారు వచ్చి మీ అబ్బాయి ఈ తప్పు పని చేశాడు అంటే ఆ చేతి చేస్తాడు, మీకు పని ఏంటి అన్నాను అనుకో, మా ఊడికి ఎలా ఉంటుంది? ఇంకొక 4 పనులు చేస్తాడు అనమాట. హల్లెలూయా. అలా కాకుండా మీ నాన్నతో చెప్తాను, లేకపోతే నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే తల్లిదండ్రులు కానీ భయపడ్డాడంటే ఆ కుమారుడు ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు. కుమారుడు ప్రయోజకుడు అవ్వడానికి తల్లిదండ్రులమైన మనము బాధ్యత తీసుకోవాలి. ఇంకోటి సోషల్ మీడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఫేస్బుక్లో వాట్సాప్లో చూసినప్పటికీ నిన్న కాదు మొన్న అంబేద్కర్ జయంతి నాడు ఒక ఫోటో వచ్చింది. ఆ కార్టూన్ అనమాట. అది కార్టూన్ అంటే పిచ్చి గీతల్లాగా ఫోటోలు వేస్తారు కదా, అలాంటిది అనమాట. అది ఎలాగొచ్చిందంటే ఒక తల్లికి పెద్ద నాలుక అనమాట. పెద్ద నాలుక అయితే ఎదర కూతురు ఉంది, ఆ నాలుక ఎక్కడి నుంచి వచ్చింది? కూతురు తలలోంచి ఈ కూతురు నోట్లోంచి కూడా వచ్చేది. అంటే తల్లి ఎంత పెద్దగా మాట్లాడుతుందో, ఎన్ని బూతులు ఆడుతుందో, ఎన్ని చెడు మాటలు మాడుతుందో, కూతురు కూడా సేమ్ అలాగే వస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన పిల్లలు బాధ్యతగా ఉండాలంటే ముందు మనము బాధ్యతగా ఉండాలి. ఈ మరియా ఎంతో బాధ్యతగా, మరి మనం చదువుకున్నట్లయితే క్రిస్మస్ రోజుల్లో చదువుతాం, ఆమె ఏ పాపము ఎరుగనది. అప్పట్లో ఉన్న కన్యకురాలు అందరికంటే పరిశుద్ధురాలైనటువంటి
కన్యక ఎవరన్నా ఉన్నారంటే మరియా. ఆ కన్యక పుట్టినడే యేసు ప్రభు వారు. కాబట్టే చివరి రోజుల్లో తన బాధ్యత ఆయన మర్చిపోలేదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన బాధ్యతలు మర్చిపోకుండా మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రులని, మన తోబుట్టువుల్ని, మన బంధుమిత్రులను కూడా బాధ్యతగా మెలిగే ఒక దేవుని బిడ్డలాగా మనం కూడా ఉందామని తెలియజేసుకుంటూ, మూడవదిగా తనకు అప్పచెప్పిన పనిని నెరవేర్చిన శిష్యుడు అనమాట. ఎంతమంది మనకు అప్పచెప్పిన పనులు మనం నెరవేరుస్తున్నాం? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా మంది ఉన్నారనమాట అండి. దేవుని బాధ్యత, దేవుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించిన వారు ఎంతమంది ఉన్నారో, దేవుడు అప్పగించిన బాధ్యతను మరి నిర్వర్తించని వారు కూడా అంతేమంది ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మొర్దెకై బాధ్యత కలిగి రాజు ప్రాణాలనే కాపాడు. మొర్దెకై ఎవరో తెలుసా మీకు? ఎస్తేరు యొక్క బాబాయ్. హల్లెలూయా. ఎస్తేరు యొక్క పినతండ్రి మొర్దెకై. వాళ్ళు వేరొకరు, వీళ్ళు వేరొకరు. రాజు వేరు, మొర్దెకై వేరు. కానీ మొర్దెకై అసలు రాజు యొక్క ద్వారబంధాన్ని నిలబడ్డానికి కూడా సరిపోలేడు. కానీ ఎస్తేరు రాణి అవ్వడం వల్ల మొర్దెకై ఆ రాజు యొక్క ప్రాణాలని శత్రువుల దగ్గర నుంచి కాపాడి బాధ్యతగా మెలిగాడు. కాబట్టి రాజు యొక్క ప్రాణాలని కాపాడాడు. బయట వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి అంటే తన కులం కాని వారిని, తన జాతి కాని వారిని తీసుకొచ్చి నమ్మకంగా అక్కడ నిలబెట్టాడంటే ఆ నమ్మకాన్ని ఈ మొర్దెకై నిలబెట్టుకున్నాడు. కాబట్టి తన రాజు యొక్క ప్రాణాలని కాపాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా స్టోరీ చెప్పాలంటే ఇంకొక అరగంట పడుతుంది. కాబట్టి ప్రతిదీ జస్ట్ అలా మీకు మనం విన్న స్టోరీలు ఇవన్నీ మీకు అలా పరిచయం చేసి పంపిస్తాను అన్నమాట. తర్వాత యోసేపు దాసుని స్థాయి నుండి ఐగుప్తు రాజ్యాధికారం మొత్తం శాసించే స్థాయికి ఎదిగాడు అన్నమాట. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. ఇందాక వీరబాబు గారు చెప్పారు కదా ఎలాగా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిద్రపోద్దని, ఆకలి దప్పులు మర్చిపోతారని. యోసేపు స్థాయి ఎక్కడండి? యోసేపు స్థాయి ఏ స్థాయి? బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎలాగ వెళ్ళాడు యోసేపు? బానిస అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ వెనకాల బానిస అంటే అర్థం ఏంటమ్మా? పనోడుగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. ఎవరు? యోసేపు. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు అక్కడ? ఆ దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఎదిగాడంటే మామూలుగా ఎదిగాడండి. ఎలాగ ఎదిగాడు? తన బాధ్యత ఆయన మర్చిపోలేదు. పొతిఫరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. నీకేం పర్లేదు, ఇంట్లో ఉండవయ్యా. ఎంత నమ్మకంతో ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని అయినా కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఆ నమ్మకాన్ని ఏం చేశాడు? అయినా కాపాడుకున్నాడు. కాబట్టి ఈరోజు ఏమయ్యాడు? ఒక దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు అనమాట. ఒక పనుడికి వెళ్ళినాడు, ఒక దేశానికి అధిపతి అయిపోయాడు. హల్లెలూయా. అలాగే దానియేలు కూడా దాసుని స్థాయి నుండి శత్రువు దేశంలో ఆ దేశ ప్రధానిగా నిలవబడ్డాడు. హల్లెలూయా. దానియేలు యొక్క రెండో పేరు చెప్పండి? బెల్తెషాజర్. షడ్రకు, మేషకు, అబేద్నగో, బెల్తెషాజర్. వీళ్ళ నలుగురు కూడా బిక్కుమంట గడిపారు నెబుకద్నెజరు యొక్క సమయంలో. ఎవరైనా యెహోవా తండ్రికి ప్రార్థన చేస్తే వారిని తీసుకొచ్చి అగ్నిగుండంలో పడిచేస్తానన్నారు. కానీ ఆ స్థాయి నుండి లేచి ఏమయ్యారు? ఈరోజు ఆ దేశానికి ప్రధానిగా అయిపోయాడు అనమాట. ఎందువల్ల? ఆయన బాధ్యత అయినా సక్రంగా నిర్వర్తించాడు. అగ్నిగుండాలకు భయపడలేదు అనమాట అండి. అలాగనే ఇంకా మనం చూసుకుంటే చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సౌలు ఎలాగండి? క్రైస్తవుల్ని చంపే స్థాయి నుండి తన క్రైస్తవుల కొరకు తన ప్రాణాన్ని అర్పించే స్థాయికి ఎదిగాడు అనమాట అండి. సౌలు పౌలుగా మారి
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాధ్యత కలిగి ఉన్నాడు అనమాట. అటువంటి బాధ్యత ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా కలిగి ఉందాం. మనం ఈ మందిరంలోకి, ఈ ఆవరణలోకి ఎందుకు వస్తున్నాం? ఒక బాధ్యత కలిగి వస్తున్నాం, ఒక భయభక్తులు కలిగి వస్తున్నాం. మనం ఈ భయభక్తులు విడిచినా, ఈ బాధ్యత మర్చిపోయినా, రేపు రాబోయే రాకడ సమయంలో మనం కూడా దేవునితో ఎత్తపడము. మనం కూడా ఎక్కడ ఉంటాం? అగ్నిగుండంలో ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా మరి సంసోను వలె, అలాగనే మరి యోనా వలె, అలాగే ఇస్కరియోతు యోధా వలె, అలాగే హామాను వలె, మరి దావీదు తరంలో ఉన్నటువంటి సౌలు వలె మనం మన బాధ్యతలు మర్చిపోకుండా ముందు చెప్పిన ప్రవక్తల వలె మనం మన బాధ్యతలు నిర్వర్తించుకొని, ఎందుకంటే ఎన్ని ఎందుకు చెప్పానంటే నా సమయం అయిపోతుంది, పేర్లు మీకు జ్ఞాపకం చేశాను. దేవుని చిత్తం అయితే అయ్యగారు, మన చిన్న అయ్యగారు చాలాసార్లు చెప్తారు. ఈ స్టోరీలన్నీ మనం జాగ్రత్తగా విందాం, వాక్యాలన్నీ విని మరి బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మనం మసులుకొని మరి రాబోయే రోజుల్లో బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కూడా మనకి అవకాశం ఉండదు. మనం 100 మంది ఇలా కూడుకొని ఉండడానికి కూడా మనకి అవకాశం ఉండదు. మరి ఇటువంటి అవకాశాన్ని మనం చేజారిపోకుండా ఇప్పుడే నిజమైన క్రైస్తవులుగా మారి మనం రాబోయే రోజుల్లో మరి మన ఆత్మకు మరణము కాకుండా, మరి యేసు ప్రభు వారు ఆ 2వ దొంగతో ఏం చెప్పారు? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అన్నారు. మరి ఈ రోజు నుంచి మనం కూడా ఆయనతో కూడా పరదేశులు ఉండడానికి మన బాధ్యతలను మనం మర్చిపోకుండా ఈ గ్రంథం చేత పట్టుకుని మన బాధ్యతలను నిర్వర్తించడానికి మనందరము యుద్ధ వీరులుగా యెహోవా యందు ముందుకు కొనసాగుదామని తెలియజేసుకుంటూ, సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులు మరొకసారి హృదయపూర్వక వందనాలు చేసుకుంటూ, అలాగే మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. చాలా మంచి విషయాలు